గీర్లాగ్ మరియు గ్రెతారి. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాణి మరియు యువరాజుతో కలిసి సంతోషకరమైన రాజ్యంలో ఉండేవాడు. వారికి ప్రపంచంలో సంరక్షణ లేదు. ఒక చీకటి రాత్రి ఒక డ్రాగన్ హఠాత్తుగా ప్యాలెస్పై దాడి చేసి యువరాజును అపహరించినప్పుడు అన్నీ మారిపోయాయి. డ్రాగన్ తన నెదర్ వరల్డ్ వెళ్ళడానికి చాలా కాలం కష్టపడి ప్రయాణించింది. పర్వతాల రాజ్యం యొక్క సైనిక కమాండర్ అతన్ని అడ్డగించాడు. డ్రాగన్ తన ప్రాణాల కోసం ఎగిరింది. యువరాజును అక్కడే వదిలేసింది. పిల్లవాడిని పర్వతాల రాజు ముందుకు తీసుకుని వచ్చారు. ఎవరు నువ్వు చిన్న బాబు? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు? చాలా దూరం నుండి. నా పేరు గ్రెతారి. నా తండ్రి గోలాండ్ రాజు. హా, ఆ కింగ్డమ్ ఎంతో దూరంలో ఉంది ఇక్కడ నుండి. నువ్వు ఇక్కడికి సురక్షితంగా వచ్చావని అక్కడికి సందేశం పంపాలి కదా. అప్పటి వరకు నువ్వు ఇక్కడే మాతో ఉండు. ధన్యవాదాలు మహారాజా. పర్వతాల రాజు గోలాండ్ రాజుకు అనేక సందేశాల్ని పంపాడు. కాని ప్రతిసారి డ్రాగన్ తన మాయాజాలంతో వాటిని అడ్డగించాడు. 10 సందేశాల తర్వాత గోలాండ్ రాజు నుండి ఎటువంటి మాట వినబడలేదు. పర్వతాల రాజు యువరాజును తన కొడుకుగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన ఆలోచన మహారాజా. ఆ మంచి చిన్న రాజుని ఫ్యూచర్లో ఈ రాజ్యానికి రాజును చేయవచ్చని నేను అనుకుంటున్నాను. ఆ కమాండర్కు గీర్లాగ్ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె అందమైనది, తెలివైన యువతి. ఆమె మరియు ప్రిన్స్ గ్రెతారి గొప్ప స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఒకరినొకరు ఆ స్నేహం ప్రేమగా మార్చుకున్నారు. గేర్లాగ్ మనకి నిశ్చితార్థం చెయ్యాలని మన తల్లిదండ్రులకి చెప్పాలిగా. గ్రెతారి, మరోసారి ఆలోచించండి. మీరు ఒక యువరాజు, ఒక యువరాణిని వివాహం చేసుకోవాలి. నీకు తెలుసా, నేను అలాంటి దాన్ని నమ్మను. మరియు నా తండ్రి కూడా. నువ్వే నా హృదయానికి అసలైన రాణివి. నేను మరెవరిని వివాహం చేసుకోను. పర్వతాల రాజు మరియు అతని మిలిటరీ కమాండ్ యూనియన్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. గ్రెతారి మరియు గీర్లాగ్ నిశ్చితార్థం చేసుకోవాలని ప్రణాళిక వేశారు. కానీ జీవితం మనం అనుకున్నట్టుగా జరగదు కదా. డ్రాగన్ భూమిపై శాపం వేసి గీర్లాగ్ మరియు గ్రెతారిని కిడ్నాప్ చేశాడు. చివరిగా నేను ప్రిన్స్ గ్రెతారిని చూసి ఉన్నాను. నా నుంచి నీకేం కావాలి? నాకు ఆ రాజు యొక్క కొడుకు కావాలి. పౌర్ణమి నాడు జన్మించాడు మరియు ప్రపంచంలో అజేయంగా మారడానికి అతన్ని బలి ఇచ్చాడు. అక్కడ ఉన్నంత శక్తివంతమైన డ్రాగన్ అవుతాడు ఈ ప్రపంచంలో. ఆ రాజు మరెవరో కాదు, నువ్వే. నువ్వు అగ్నిలో పడిపోయి నీ ప్రాణాన్ని బలి ఇచ్చి అత్యంత శక్తివంతమైన డ్రాగన్ అవుతావని నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి నన్ను విడిచిపెట్టి చూడు. ఓ పెరిగిపోయిన పక్షి, నేనేం చేస్తానో చూడు నీ కత్తితోటప్పుడు. ఓ అలాగా, ఇదిగో. నాతో పోరాడు. గ్రెతారి, మీరు యుద్ధంలో ఎక్కువ కాలం ఉండరు. అతను మీతో మాయాజాలంతో పోరాడుతున్నాడు. అక్కడ టేబుల్ మీద బూడిద పెట్టి ఉంది. మీరు పోరాడుతున్నప్పుడు దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఆపై ఒక తాడును కత్తిరించి సమీపంలో ఉంచండి. మిగిలినవి నేను చూస్తాను. అలా గేర్లాగ్ ఆదేశించినట్టుగా గ్రెతారి ఆమెకు బూడిద పట్టిని తెచ్చి సమీపంలో ఉంచాడు. డ్రాగన్ తన సిబ్బందిని ఉపయోగించాడు. అతను గ్రెతారిని మాయాజాలంతో కొట్టబోతున్న సమయంలో గేర్లాగ్ తనపై మరియు గ్రెతారీపై బూడిదను చల్లుకున్నాడు. డ్రాగన్ చెరసాల నుండి అదృశ్యమైపోయింది. బదులుగా వారు తమను తాము సముద్రంలో కనుగొన్నారు. గ్రెతారి మరియు గీర్లాగ్ ఇద్దరూ తిమింగలం వైపుకు తిరిగారు. తిమింగలం డ్రాగన్ వద్ద ఎక్కువసేపు ఉండి గట్టిగా కొట్టింది. డ్రాగన్ నీకు కదలకుండా పోరాటం ముగిసే వరకు ఉండిపోయింది. గ్రెతారి మరియు గీర్లాగ్ ఈత కొట్టారు. అలసిపోయారు.
వారు రూపాల్ని తిరిగి పొందారు. ఇదంతా ఏంటసలు? డ్రాగన్స్ నీరు ఇష్టపడవు. అతన్ని ఓడించటానికి ఏకైకైన మార్గము అతని సముద్రంలోకి లాగడమే. కానీ మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మన రాజ్యం ఎక్కడుంది? మన రాజ్యం ప్రపంచం యొక్క మరొక వైపున ఉంది. మనం ఇక్కడి నుండి వెళ్ళడానికి ఒకే ఒక ప్రదేశం గోల్డ్లాండ్, మీ తండ్రి రాజ్యమే. నిజంగానా? అది ఎంత దూరంలో ఉంది? నేను మిమ్మల్ని తక్షణమే చేర్చగలను, కానీ మీరు నాకొక మాటని వాగ్దానం చెయ్యాలి. నువ్వేం చెప్పినా సరే గెర్లాగ్. ఏది ఎప్పుడు జరిగినా మీరు నీటిని తాగడానికి మాత్రం ఆపకూడదు. మీరు అలా చేస్తే గొప్ప దురదృష్టం మాకు సంభవిస్తుంది. దీనిని మీ వద్దే ఉంచుకోండి, ఎందుకంటే ఈ బూడిదలో చెడు యొక్క పరంపర ఉంది. దీన్ని ఎప్పటికీ వదిలివేయవద్దు. మీరు అలా చేస్తే మీ వధువు ఉన్నంత వరకు నన్ను మీరు మర్చిపోతారు, దీనిని విసిరివేస్తారు. నాకేం అర్థం కావట్లేదు. ఏం జరిగినా సరే నేను మంచినీళ్లు తాగడం ఆపకూడదు. నేనలా చేస్తే ఎంతో దురదృష్టం మన్ని చుట్టుకుంటుంది. నేను దీన్ని ఎప్పటికీ వదులుకోకూడదు, ఎప్పటికీ. నేనలా చేస్తే నాకు కాబోయే భార్య దీన్ని విసిరేశాక నిన్ను మర్చిపోవలసి ఉంటుంది. ఏ పెళ్లి కూతురు గెర్లాగ్, ఇంతకీ అసలు నిన్నెలా మర్చిపోతాననుకున్నావు? నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను. ఇంద్రజాల గ్రతారి యొక్క వింత మార్గాలు ఇవి. దయచేసి నేను చెప్పినట్టుగానే చెయ్యండి. తప్పకుండా, పూర్తిగా నువ్వు కోరుకున్న విధంగానే చేస్తాను. నేను త్వరలోనే వచ్చేస్తాను. నేను మీకోసం ఇక్కడే వేచి ఉంటా. కాబట్టి గిర్లా గ్రతారీపై ఇంకొంచెం బూడిదని రుద్దుకున్నాడు. వెంటనే అతను గోలాండ్ రాజు యొక్క ప్యాలెస్ మార్గాలకు తాను ఎన్నుకున్నాడు. మా రాజభవనం ఇక్కడే ఉంది. నేనక్కడికి ఒక్క క్షణంలో చేరుకోగలను. నిజానికి ప్యాలెస్ యొక్క గేటు చాలా దగ్గరలో ఉన్నట్లు అనిపించింది, కానీ గ్రతారి ఎంత కష్టపడి నడిచినా గేటు వరకు చేరుకోలేకపోయాడు. అతనికి మైలు నడిచినట్టుగా ఉంది, నడుస్తున్నట్లు గంటలుగా అనిపించింది, కానీ అతను గేటు వరకు చేరుకోలేకపోయాడు. ఎంతో వేడిగా ఉంది. యువరాజు గ్రతారి చాలా అలసటతో దాహంతో ఉన్నాడు. అతనికి చాలా దాహం వేసింది. గీర్లాకు ఇచ్చిన వాగ్దానం గురించి మర్చిపోయాడు. ఒక ప్రవాహం యొక్క శబ్దం విన్నాడు. దానివైపుకు పరిగెత్తాడు. ఈ నీళ్లే లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఇది నువ్వేనా బాబు? నాన్నగారు, నేనే. అవును. ఓ నా బంగారు పండు, నేను మిమ్మల్ని కోల్పోయాననుకున్నాం. నేను నిన్ను బాగా తలుసుకున్నానమ్మా. నువ్వు వచ్చేసావా? రాజభవనంలోకి రా బాబు, పండగ చేసుకుందాం. ఎందుకంటే గోలాండ్ యువరాజు మా కొడుకు వెనక్కి వచ్చాడు. రాజ్యంలో సంతోషాలు నెలకొన్నాయి. గీర్లాగ్ తనకు వ్యతిరేకంగా హెచ్చరించినట్లు గ్రతారి చేశాడు. నీరు త్రాగాడు. ఆమె లాకెట్ను కోల్పోయాడు. గ్రతారి పర్వతాల జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. గీర్లాగ్ అతని కోసం రోజులు వేచి ఉంది. అతను రానప్పుడు ఆమెకి ఏదో జరిగిందని తెలుసుకుంది. నా ప్రియమైన యువరాజు నన్ను మరిచిపోయాడు. ఓ గాలి తల్లి, నేనిప్పుడు ఏం చెయ్యాలి? జీవితం ఎంతో వింతగా ఉంది. దానికి ఎన్నో మలుపులున్నాయి. కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. కానీ నిరాశ ఎప్పుడు ఒక మలుపు ఉండదు. ప్రకృతి స్వరం విన్న గీర్లాగ్ కొంత బూడిదను తనపై రాసుకుంది. ప్రిన్స్ గ్రతారీకి నీరు ఉన్న ప్రవాహానికి చేరుకున్నాడు. ఆమె అక్కడ తన లాకెట్ను కనుగొంది. అప్పుడు ఆమె రాజ్యంలోకి వెళ్ళింది. ఆమె పని కోసం వెతకడం ప్రారంభించింది. నేను ఇక్కడికి ఒక పని కోసం చూస్తున్నాను. మీరు నాకు సహాయం చేయగలరా? తప్పకుండా.
నువ్వు ఎంతో ప్రకాశవంతంగా యవ్వనంగా ఉన్నావు. మా గుర్రంశాలను చూసుకోవడానికి నీలాంటి వారు మాకు అవసరం ఉంది. నువ్వు పట్టించుకోకపోతే నువ్వు చేరవచ్చు. ఓ తప్పకుండా. నేను ఏం చెయ్యాలో చెప్పండి. మిమ్మల్ని నేను సంతృప్తి పరుస్తాను. హామీ ఇస్తున్నాను. చాలా సంతోషం. నా వెనకాలేరా. ఫారెస్టర్ కుమార్తె గీర్లాగ్ ఏం చేయాలో చూపించింది. త్వరలోనే గీర్లాగ్ తన పనిని చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపింది. ఫారెస్టర్ కుటుంబం కూడా ఆనందంగా ఉంది. గీర్లాగ్ పశువులని గుర్రాల్ని శుభ్రం చేస్తుండేది. ఆమె పశువులని అడవిలో మేతమేయడానికి తీసుకుని వెళ్లేది. వాటి హాల్టర్స్ని శాడిల్స్ని చక్కగా ఉంచేది. సొంతంగా జీన్లు కూడా తయారు చేసింది. ఆమె నుండి తయారైన జీన్లు పొందడానికి గొప్ప గుర్రపు సైనికులు కూడా వచ్చారు. ఆమె ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకరోజు ప్రిన్స్ గ్రెతారీ అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు గీర్లాగ్ జంతువుల్ని మేపుతూ ఉంది. ఆ ఈ చర్నాకోలు విరిగిపోయినట్టుంది. యువరాజా, మీకు సహాయం చేయనా? ఈ చర్నాకోలు విరిగిపోయినట్టుంది. నేను పనిచేసే ప్రదేశానికి మీరు వస్తే మీకు కొత్త జీనుని ఇవ్వగలను. నిజంగానా? మా రాజ్యంలోని ప్రముఖ చర్నాకోల్ తయారీదారు నువ్వేనా? నాకు మీరు గొప్ప పేరున్న యువరాజని తెలియదు, కానీ శాడిల్స్ ఎలా తయారు చేయాలో నాకు తెలుసు. గ్రెతారీకి గీర్లాగ్ గురించి ఏ విషయమూ గుర్తులేదు. అతను ఆమెతో కలిసి ఫారెస్టర్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె కొత్త జీనును వెంటనే చేసింది. ఇదిగోండి యువరాజా, మీ జీన్. ధన్యవాదాలు. ఇది నిజంగా చాలా బాగుంది. దీనికి ఎంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది నేను? పర్వాలేదు. మీరు చెల్లించాల్సి వస్తే మీరు నిశ్చితార్థంగా చేసుకున్నప్పుడల్లా నన్ను మీ నిశ్చితార్థానికి ఆహ్వానించి విందులో మీ పక్కన ఒక సీటు ఇస్తారని హామీ ఇవ్వండి. చెప్పాలంటే ఇది వింతైన కోరిక నిజంగా. కానీ నీకు మాటిస్తున్నాను, నీ కోరిక తీరుస్తాను అని. ఒక యువరాజు ఒక యువరాణినే వివాహం చేసుకోవాలా? మరి అదే ఆచారం. నిజానికి నేను రేపు మా పక్క రాజ్యానికి వెళ్తున్నాను. అక్కడ ఉన్న 7 రాజకుమార్తెలని చూడడానికి. ఈ చర్నాకోలుకి కృతజ్ఞతలు. కాబట్టి మరుసటి రోజు గ్రెతారీ ఒక పొరుగు రాజ్యానికి వెళ్ళాడు. ఆచారం ప్రకారం అతను వారందరిలో చాలా అందంగా ఉన్న వధువుని ఎంచుకున్నాడు. వివాహం గోలాండ్లో జరుపుకోవలసి వచ్చింది. యువరాణి గ్రెతారీ ఎంచుకోబడ్డ చాలా చెడ్డ స్వభావం కలది. అతను ఆమెకు అస్సలు నచ్చలేదని వెంటనే గ్రహించాడు. నేను ఈ పడవలో ప్రయాణించాలని మీరు ఆశిస్తున్నారా? ఇది ఎంత అసహ్యకరమైన విషయం. ఇదేమీ పడవ కాదు, ఇదొక ఓడ. ఇంకా ఎంత అందంగా ఉండాలనుకుంటున్నావు నువ్వు? మీకు ఇలాంటి అభిరుచి ఉందని నాకు తెలిస్తే నేను మిమ్మల్ని వివాహం చేసుకునేదాన్నే కాదు. దీన్ని ఇక్కడతో వదిలేద్దాం. యువరాజు మరియు యువరాణి గోలాండ్ చేరుకున్నారు. కానీ యువరాణి మానసిక స్థితి మెరుగుపడలేదు. మీ ప్యాలెస్ మరీ ఇంత చిన్నదా? ఇందులో 1000 గదులున్నాయి. ఇంకా ఎన్ని గదులు కావాలి నీకు? అసహ్యంగా ఉంది, చిన్నగా ఉంది. త్వరలోనే నిశ్చితార్థం జరగవలసిన రోజు వచ్చింది. తను వాగ్దానం చేసిన విషయం గుర్తొచ్చింది. గ్రెతారీ గెర్లాన్ ఆహ్వానించి విందులో అతని పక్కన కూర్చునేలాగా చేశాడు. యువరాణికి ఇది ఏమాత్రం నచ్చలేదు. మన టేబుల్ వద్ద కూర్చున్న ఈ మహిళ ఎవరు? ఆమె గోలాండ్లోని ప్రముఖ చర్నాకోల్ తయారీదారు. ఏమిటి? మీరు మన టేబుల్ పైన జీను తయారు చేసి దాన్ని కూర్చోపెట్టారా? కొంచెం మర్యాదగా ప్రవర్తించు. మీకు ఎంత ధైర్యం? మీరు గొడవ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. బహుశా నేను వెళ్ళిపోవాలేమో. వద్దు, నేను నీకు మాటిచ్చాను. నా నుండి ఈ బహుమతిని స్వీకరించండి యువరాజా. మీ మెడలో ధరించండి. మీరు వాగ్దానాన్ని నెరవేరినట్టుగా భావిస్తాను. తప్పకుండా. మీరు ఈ లాకెట్ని ఎప్పటికీ వదిలివేయకూడదు. మీరు అలా చేసినట్లయితే మీ వధువు ఉన్నంత వరకు మీరు నన్ను మర్చిపోతారు. మీరు ఇలాంటి అసహ్యమైన లాకెట్ వేసుకున్నారా? గెర్లాగ్, ఇది నువ్వా?
చివరికి మీకు గుర్తొచ్చిందా? అవును, వచ్చింది. నువ్వు నన్ను క్షమించాలి. నేను నువ్వు చెప్పినవన్నీ పాటించలేదు. అసలు ఏం చేశాను నేను? ఏం జరుగుతోంది ఇక్కడ? ముందుగా మీరు ఈ అసహ్యమైన స్త్రీని మన నిశ్చితార్థానికి ఆహ్వానించారు. ఆమె మన టేబుల్ వద్ద కూర్చోబెట్టారు. తర్వాత మీరు ఈ అసహ్యమైన లాకెట్ ని ధరించారు. ఏమిటి అవమానం! మంచిది. ఈ ప్రియమైన రాజ్యంలో మీకు ఈ అసహ్యమైన ప్యాలెస్ లో అవమానించినట్టుగా భావిస్తే బహుశా మీరు నా కొడుకుతో మీ నిశ్చితార్థాన్ని చేసుకోవాలా వద్దా అని ఆలోచించుకోండి. అవును, నేను ఈ సమయంలో నా తండ్రి వద్దకు తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. నేను ఈ నిశ్చితార్థాన్ని కూడా విరమించుకుంటున్నాను. మా అబ్బాయి మనసు గాయపడుంటుందని నాకు తెలుసు. కానీ నేను నిన్ను మీ తండ్రి రాజ్యానికి ఆ అసహ్యమైన ఓడలోనే తిరిగి పంపిస్తాను ఈ క్షణమే. మంచి మాట. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోరు. మీ మనోహరమైన కన్య ఎవరు? నా జీవితానికి రాణి అమ్మా, నన్ను సజీవంగా మీ దగ్గరికి తిరిగి పంపిన అమ్మాయి. అలా యువరాజు తన తల్లిదండ్రులకు పర్వతాలలో తను జీవించిన ప్రతి విషయమూ వివరించాడు. కాని నేను యువరాణిని కాదు మహారాణి. ఒక యువరాజు యువరాణినే వివాహం చేసుకోవాలని ఎవరు చెప్పారు? ప్రజల ప్రేమ కోసం మాత్రమే వివాహం చేసుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని అర్థం చేసుకున్నాను. అలా గోలాండ్ రాజు పర్వతాల రాజు మరియు అతని కమాండర్ ఇన్ చీఫ్ కోసం పంపాడు. గిర్లాగ్ మరియు గ్రెతారెళ్ల వివాహం గొప్ప ఉత్సవంతో ఎంతో శోభతో పూర్తయింది. వారు మరలా ఎప్పుడూ విడిపోలేదు. గిర్లాగ్ మరియు గ్రెతారి సంతోషంగా జీవించారు.